పెద్దవాళ్ళందరికీ నమస్కారం, చిన్నవాళ్ళందరికీ హాయ్. వెల్కమ్ టు ప్రశాంతి కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి అంటే ఉట్టి గోంగూర కాదండి, పండు మిరపకాయ గోంగూర పచ్చడి అండి. అబ్బా, చాలా బాగుంటుందండి పండు మిరపకాయ గోంగూర పచ్చడి అనేది. ముందుగా దీనికోసం ఒక 1/2 కేజీ గోంగూర తీసుకుని నేను శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. ఈ వాష్ చేసుకున్న దాన్ని ఏంటంటే ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకుంటేనండి పచ్చడి అనేది నిలవ ఉంటుంది. పచ్చడి అనేది బూజు అది రాకుండా నిలవ ఉంటుందండి. చూసారు, ఈ విధంగా ఆరబెట్టేసుకోండి. ఆకు పొడి పొడిగా ఆరబెట్టుకోండి. మనకి ఎక్కువ రోజులు టేస్టీగా తినాలంటే కొంచెం కష్టపడాలి కదండి, అంతే. దీనికి అంతకన్నా ఏం లేదు. ఈ గోంగూరకి ఒక 4 స్పూన్ల పండుమిరపకాయ తొక్క అయితే తీసుకున్నానండి. ఒక పెద్ద సైజు ఎల్లుల్లిపాయ తీసుకోండి, జీలకర్ర తీసుకోండి. అదే మన గోంగూర అనేదాన్ని మంచి ఆయిల్లో వేరుశనగ నూనెలో నేను ఫ్రై చేసుకుంటున్నానండి. మీరైతే ఏది అవైలబుల్ ఉంటే అది ఫ్రై చేసుకోవచ్చు. నువ్వుల నూనె అయితే ఇంకా బాగుంటుంది. చూసారా, నేనైతే వేరుశనగ నూనెలో ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎంత బాగా ఫ్రై అవుతుందో చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా కామెంట్ చేయండి. చూసారు, ఇదైతే ఫ్రై అయిపోయిందండి. చూడండి, ఆయిల్ బయట కొంచెం పక్కకు వచ్చేటట్టు ఫ్రై అయింది కదండి. ఇలా అయితే మనకు ఫ్రై అయిపోయినట్టు అర్థం అండి. చూసారా, ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే తీసి కొంచెం చల్లారబెట్టుకుని మనం వెల్లుల్లిపాయ అవి తీసుకున్నాం కదండి, వాటినేమో మిక్సీ పట్టేసుకుందామండి. అదే దాంట్లో మనం తగినంత ఉప్పు వేసుకోండి, మీకు టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. కానీ ఏంటంటే ఒక 4 స్పూన్లు పడుతుందండి ఉప్పు గోంగూర పచ్చడికి. నిలవ పచ్చడి కాబట్టి అండి. నేనైతే పండుమిరపకాయ తొక్కని యాడ్ చేసేసుకున్నానండి. ఇది కూడా మిక్సీ వేసేసుకుందామండి. అంటే కొంచెం కచ్చాపిచ్చిగా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత గోంగూర కూడా నేను మిక్సీ వేసేసుకున్నానండి. ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత మనం పోపు అనేది వేసేసుకోవాలండి. చూసారా, నేనైతే పోపుకి కూడా వేరుశనగ నూనె యూస్ చేశానండి. పోపు తాలింపు వేసేసుకుని తాలింపు వేసుకున్న తర్వాత ఈ తాలింపులో ఏంటంటే ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోండి. ఇష్టమైన వాళ్ళు కొంచెం మెంతులు వేసుకోండి, లేకపోతే మానేసేయండి. ఇందులో కొంచెం ఇంగు మాత్రం యాడ్ చేసుకోండి మర్చిపోకుండా. ఇంగు ఏంటంటే చాలా బాగుంటుందండి. ఇంగు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఇంకా మీకు ఇష్టమైన వాళ్ళు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇష్టమైన వాళ్ళు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేసేస్తున్నాను. కొత్తిమీర చాలా బాగుంటుందండి. అనేది రెడీ అయిపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.